సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మధ్యనే పహల్గాంలో కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ మనందరి తరపున సానుభూతి తెలియజేస్తూ, ఆ దాడి తర్వాత మనకి కపిల్ సిబాల్ గారు ఏఎన్ఐ ఇంకా మిగతా వార్తా సంస్థలతో మాట్లాడుతూ ప్రభుత్వానికి 4 సూచనలు చేశారు. ఈ 4 సూచనల వివరాలని మనం తెలుసుకునే ముందు ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, మనకి 2000 సంవత్సరం తర్వాత ఆయన చెప్పినవి 4 దాడులు జరిగాయి, టెర్రరిస్ట్ దాడులు. దాంట్లో మనకి ఢిల్లీలో పార్లమెంట్ మీద దాడి జరిగింది, అలాగే బాంబేలో దాడి జరిగింది. ఈ దాడుల తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రజలపైన దాడి జరిగిందన్నారు. అంటే ఇన్నాళ్ళు జరిగింది మరి చెట్టు పుట్టలపైన, రాళ్ళు రప్పలపైన దాడి జరిగిందా? ఇన్నాళ్ళు జరిగిందంత ప్రజలపైన కదా. ఇది చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత నాకు 2000 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు మన పైన పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఎన్ని దాడులు చేశారు అని తెలుసుకుందామని గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు వచ్చిన వివరాలు దాదాపుగా 76 అటాక్స్ జరిగాయి. మనం 76 సార్లు వాళ్ళు దాడులు చేశారు. ఆయన చెప్పిన 5 కాదు, 76 సార్లు జరిగింది. ఈ 76 సార్లు దాడుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 2200 దాదాపుగా. అలాగే దాంట్లో గాయపడ్డవారు దాదాపుగా దీనికి ఒక 3 ఉన్నారు. నిజానికి చనిపోయిన వాళ్ళని మనం లెక్కలోకి తీసుకుంటే వాళ్ళ కుటుంబ సంఖ్య ప్రతి ఒక్కరికి చొప్పున 4 లెక్క పెట్టుకుంటే మనం దాదాపుగా 8000 పైచిలకు మంది సఫర్ అవుతున్నారు స్టిల్ ఇప్పటికి, ఈ రోజుకి. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ అబ్బాయి చనిపోయారు, వాళ్ళ మదర్ చనిపోయింది, చాలామంది. ఇప్పుడు బాంబేలో ట్రైన్ దాడిలో 209 మంది చనిపోయారు. మరి వాళ్ళంతా ప్రజలు కారా? ఆయన చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రజల మీద దాడి జరిగిందన్నారు. మరి బాంబేలో చనిపోయిన వాళ్ళంతా ప్రజలు కారేమో ఆయన దృష్టిలో, పైనుంచి వచ్చిన ఏలియన్స్ కాబోలు. వీళ్ళంతా కూడా మనకి ఇంటలెక్చువల్ పర్సన్స్. దీన్ని నేను సెర్చ్ చేసి గూగుల్లో చూస్తే 4 పేజీలు నిండింది రాసుకుంటాను. మనకి దాదాపుగా 4 పేజీలు. 2200 మంది చనిపోయారు 76 దాడుల్లో. దీంట్లో 2014 నుండి 25 వరకు జరిగిన దాడులు 11, 2000 నుండి 2014 వరకు జరిగిన దాడులు 65. ఇవి 11, అవి 60. ఈయన ఏమంటారంటే డిప్లొమాటిక్గా బిహేవ్ చేయాలి మనం, ఇంటలెక్చువల్ పర్సన్స్ కదా. ఎందుకంటే ఇలాంటి ఇంటలెక్చువల్ పర్సన్స్ యొక్క నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి ఖచ్చితంగా. మరి ఆయన నాలెడ్జ్ ఇన్ని రోజులు ఎవరికి ఉపయోగపడింది అనేది మనందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుకడే గ్యాంగ్స్ తరఫున ఆయన వాదించారు, రామ్ జన్మభూమికి ఎగ్నెస్ట్గా ఆయన వాదించారు. పాకిస్తాన్ తరఫున మనం వేసిన ఇది మన కేసులో ఇంటర్నేషనల్ కోర్టులో కూడా, యుఎన్ఓలో ఇంటర్నేషనల్ కోర్టులో కూడా పాకిస్తాన్ తరఫున ఆయనే వాదించారు. ఇలా చాలా మనకు వివరాలు ఉన్నాయి అని ఎవరి తరఫున వాదించారనేది. ఎందుకంటే ఇంటలెక్చువల్ పర్సన్స్ ఇండియాలో. అయితే ఆయన చెప్పింది ఏంటంటే 4 మార్గాలని, డిప్లొమాటిక్ మార్గాలను చూపించారని. ఏమనంటే, మొట్టమొదటగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి. ఎందుకు?
ఎందుకంటే అందరూ మన ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో లేదా సపోర్టింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బుజ్జగించాలి. అంటే గడ్డాలు పట్టుకోవాలి, వాళ్ళ మీసాలు పట్టుకోవాలి, వాళ్ళ చేతులు పట్టుకోవాలి, ఇంకేమైనా కావాలంటే పట్టుకోవాలి. ఎందుకు అంటే డిప్లొమాటిక్ బిహేవియర్ ఇది. దీని తర్వాత ఆయన ఏమన్నారంటే రెండవ పరిష్కార మార్గం ఏంటంటే దీంట్లో వీళ్ళని బుజ్జగించిన తర్వాత కాళ్ళు గడ్డలు అన్నీ మిగతా అన్నీ కూడా పట్టుకున్న తర్వాత ఆపోజిషన్ పార్టీ నుండి, తర్వాత సపోర్టింగ్ పార్టీస్ నుంచి, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో కొంతమందిని అమెరికా పంపాలి, కొంతమందిని ఆస్ట్రేలియా పంపాలి, కొంతమందిని న్యూజిలాండ్ పంపాలి, కొంతమందిని రష్యా పంపాలి, కొంతమంది ఇజ్రాయెల్ పంపాలి, కొంతమందిని చైనా పంపాలి. ఇలా పెద్ద పెద్ద దేశాలకి పంపాలంట. పెద్ద దేశాలంటే మరి ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మన భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 5వ దేశం, ఆర్మీలో 2వ అతిపెద్ద దేశం, అలాగే మనకి నేవీలో 4వ అతిపెద్ద దేశం, ఎయిర్ ఫోర్స్లో 5వ అతిపెద్ద దేశం. మరి పెద్ద దేశం అంటే ఏంటో మరి ఇంటలెక్చువల్ పర్సన్స్ వాళ్ళే చెప్పాలి. పెద్ద దేశాలకు పంపాలంట. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎందుకంటే ప్రజల డబ్బు ఖర్చు కావాలి. ఎలా ఖర్చు కావాలి? ఇప్పుడు మూలుగుతుంది అక్కడ, మిలియన్లు కోట్లు అవన్నీ ఖర్చు కావాలి కదా. మరి దాని తర్వాత ఆయన చెప్పిన మార్గంలో, రెండో మార్గంలో వీళ్ళు వెళ్ళి అక్కడ డిప్లొమాటిక్గా అక్కడ ఉన్న ప్రధానమంత్రులతో వాళ్ళతో మాట్లాడతారంట. మరి నాకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు రేపు అతి సామాన్యుడికి, పల్లెటూరులో ఉన్నవాడికి కూడా మొబైల్ ఫోన్ వచ్చిందని తెలుసు. వాళ్ళు మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. చెత్త ఏరుకునే వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది. కూరగాయల మార్కెట్లో చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. మరి కపిల్ సిబాల్ మొబైల్ ఫోన్ వచ్చిందని ఆయనకు తెలియదేమో బాబు. ఎందుకంటే వార్తాపత్రికలు చదవరుగా, తెలిస్తే నిజాలు తెలుస్తాయని చదవలేము. ఎందుకంటే ఇంటలెక్చువల్ పర్సన్స్. దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే మనకి సౌదీ అరేబియా నుంచి మోడీ గారు రాగానే ఆయన వెళ్ళి కూర్చొని ఆయన ఆఫీస్లో, పిఎం ఆఫీస్లో ఏం చేశారు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఇన్నాళ్ళు అక్కడ సరిగ్గా తినలేదని చెప్పేసి తిన్నారేమో, లేదంటే పల్లి పట్టణం లేదేమో చెప్తున్నారు. ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే అందరి దేశాలతో మాట్లాడారు. ఇది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వార్తాపత్రికలు, న్యూస్లు మొత్తం అరిచి చెప్తున్నాయి. రోజంతా అదే. మీరు పహల్గాం దాటి తర్వాత మీరు ఏ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసినా అన్నీ ఈ న్యూసే వస్తున్నాయి. వారి గురించి పవన్ చూస్తలేదు. బిజీ పర్సన్స్, ఇంటలెక్చువల్ పర్సన్స్ కదా, అందుకే చూడట్లేదు. దాని గురించని వీళ్ళని డిప్లొమాటిక్గా వాళ్ళని ఒప్పించడానికి, దేశాధినేతలను ఒప్పించడానికి వీళ్ళందరినీ పంపాలన్నమాట. దాని తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే మూడవ మార్గం, దీన్ని తీసుకెళ్ళి మనం యుఎన్ఓలో ఇంటర్నేషనల్ కోర్టులో పెట్టాలని. మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అందరూ ఉన్నదంతా చేసిందంతా ఏంటి? సమాజ్వాదీ పార్టీ ఇంకా వాళ్ళంతా, ఇప్పుడు ఆయన సమాజ్వాదీ పార్టీలు ఉన్నారు, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసిన పని ఏంటి? అదే కదా చేస్తూ వస్తున్నారు. అక్కడ వెళ్ళి అందరు కాళ్ళు పట్టుకుంటున్నారు కదా. అయ్యా పాకిస్తాన్ మా మీద దాడి చేసింది, అయ్యా పాకిస్తాన్ మా మీద దాడి చేసింది. మర్చిపోయాను, ఆయన ఇంకో వీటన్నిటికంటే ముందు ఆయన ఒక సూచన చేశారు. ఏంటంటే ఇంతకుముందు ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ గవర్నమెంట్ చేసిందో అది చాలా తప్పు పని, అలాంటి పిచ్చి పనులు చేయొద్దంట. ఇప్పుడు చేయొద్దు, ఎందుకంటే అన్ని దేశాల దగ్గర మన పరువు పోతుంది అని చెప్పిన. అలాంటి పిచ్చి పని చేయకుండా ఇలాంటి డిప్లొమాటిక్ బిహేవియర్ చేయాలంట. అంటే డిప్లొమాటిక్ పద్ధతుల్లో మనం పోవాలి. ఎందుకంటే ఇప్పుడు యుఎన్ఓలో కేసు వేసామనుకోండి, పాకిస్తాన్ తరఫున వాదించడానికి ఒక కేసు వస్తుంది కదా. మరి మన సైడ్ని ఎలాగో వాదించాం, అది మర్చిపోదాం మనం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వాదించింది లేదు. మన తరఫున కూడా వాదించాలి, ఎట్టి బస్సులో ఇప్పుడు వాదించాలి. నాలుగవది ఏంటంటే పాకిస్తాన్కి ఎవరైతే పాకిస్తాన్తో వాళ్ళు బిజినెస్లు అవన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పాలంట మనం. ఏంటంటే మీరు పాకిస్తాన్తో బిజినెస్ చేస్తే మేము మీతో బిజినెస్ చెయ్యమని చెప్పాలి. అన్ని ప్రపంచంలో, అన్ని దేశాలన్నీ కూడా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఏదిందంటే భారతదేశం అని చెప్పి అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అన్ని దేశాధినేతలు సపోర్ట్ చేస్తున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా న్యూస్లో వస్తుంది.
వాళ్ళు పాపం ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్క విషయాన్ని రోజంతా ఒక 50 సార్లు చెప్తున్నారు. ఒక్కసారి వినలేదా మీరు? శిబాల్ గారు గొప్ప అడ్వకేట్ మీరు, ఇవన్నీ తెలియకుండా ఎలా వాదిస్తారండి? ఇలాంటి వాళ్ళని మనం ఎంపీలుగా చేసుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళని నాయకులుగా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ ఒక్కసారి మళ్ళీ మన రాజకీయ నాయకుల గురించి పునరాలోచించండి. ఈసారి నుండి రైట్ డిసిషన్ తీసుకోండి, రైట్ పర్సన్స్ని పంపండి. పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ప్రతిదానికి కరెక్ట్ పర్సన్స్ పంపితే మన దేశ రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు సెట్ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.